ఎందుకు కఠినమైన చట్టాలు లేవు అంటే సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కోర్టు చూసే పరువు ఎట్లా ఉంటుంది అంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఆర్ గేమ్ ఆఫ్ లక్. మీ అదృష్ట దురదృష్టాలని పరీక్షించుకునేటువంటి ఆటగా ఒక విషయాన్ని చూడాల్సి వస్తే అది భారతదేశ చట్టాల ప్రకారం నేరం. లేదా ఒక ఆటలో మీ సృజనాత్మకత, మీ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అని నిరూపించగలిగితే ఆ గేమ్ ఆఫ్ స్కిల్ అనేటువంటిది చట్టరీత్యా నేరం కాదు. రాయల్ స్టాగ్ వాటర్ తాగండి. రాయల్ స్టాగ్ అనే మందు ప్రమోట్ చేయడం తప్పు అనేటువంటి దాని నుంచి ఒక లూప్ హోల్ ఏం తీసుకుంటారు, రాయల్ స్టాగ్ స్పార్క్లింగ్ వాటర్ అని ప్రమోట్ చేస్తారు. దానికి హీరోలు సైతం ఎండార్స్ చేస్తారు. సాధారణంగా రాయల్ స్టాగ్ వాటర్ బాటిల్ కొనుక్కుంది తాగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ ప్రముఖమైన బ్రాండ్ అయినా కూడా తీసుకోండి, ఇంపీరియల్ బ్లూ, మెన్ ఆర్ మెన్. ఇంపీరియల్ బ్లూ అంటే ఎవరికి ఐబీ అంటే ఏంటో తెలీదా, రాయల్ స్టాగ్ అంటే ఏంటో తెలీదా? అంటే నేను ఏమంటానంటే మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ బాలకృష్ణ గారికి సంబంధించిన ప్రోగ్రాము. మ్యాన్షన్ హౌస్ అంటే ఏంటి మన అందరికీ తెలీదా? బట్ మందు తప్పన్నా, మందు మీదే అది తప్పని రాసిన, ఇంజూరియస్ టు హెల్త్ అని రాసిన దాన్ని ప్రైమ్గా ప్రమోషన్లో బెటరు. వేరే ఒక ప్రోడక్ట్, ఈ బ్రాండ్ నుంచే వేరే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినట్టే ఈ 1x బెట్ కానీ లేకపోతే ఇంకేదన్నా బెట్టింగ్ సత్తా కానీ ఇంకోటి కానీ బ్యాన్ చేసిన యాప్సే, రన్నింగ్లో ఉన్న యాప్సే ఇవి కోర్టు ముందుకు వచ్చేసరికి ఏమని చూపెడతాయి, మేము గేమ్ ఆఫ్ స్కిల్నే ప్రమోట్ చేస్తున్నామండి. ఒక వ్యక్తి తన సొంత టీంని తయారు చేసుకుని ఇంకో వ్యక్తి తయారు చేసుకున్న టీం ద్వారా ఆన్లైన్లో సరదా కోసం ఆయన జోదం ఆడుకోవచ్చు కదండి. దాన్ని ఎలా నిరోధిస్తామండి? అది వ్యక్తిగతమైన స్వేచ్ఛలో భాగం కదండి. ఇందులో అదృష్టం పరీక్షించుకోవడానికి ఎక్కడుందండి? టాలెంట్ బట్టే కదా ఏ టీంని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది ఉంది. సో ఆటను ఎలా నిరోధిస్తారు అని చెప్పి తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.